నేను శైలజతో తెలుగు తెరకు పరిచయమైన కీర్తి సురేష్ 1/1 ఆఫర్లు ఎగరేసుకుపోతుంది. ఒక్క తెలుగులోనే కాదు తమిళ్లో కూడా ఈ అమ్మడి కాల్ షీట్ల కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అలా చాలా తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ కేటగిరీలో ప్లేస్ కన్ఫర్మ్ చేసేసుకుంది. ఇదిలా ఉంటే వెండితెర సామ్రాజ్ఞి మహానటి సావిత్రి బయోపిక్ ను తీసేందుకు ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ నాగాశ్విన్ సన్నాహాలు చేసుకుంటున్నారు. సావిత్రి పాత్ర కోసం నిత్యా మీనన్, నయనతార, అనుష్క, సమంత ఇలా చాలా మంది హీరోయిన్ల పేర్లు తెర మీదకొచ్చాయి. కానీ ఏ వార్తలోనూ నిజం లేదని తేలింది. ఇప్పుడు రీసెంట్ గా కీర్తి సురేష్ పేరు బయటకొచ్చింది. ఎంతలా అంటే కీర్తి ఇక ఫైనల్ అన్నంతగా. ఇదంతా పక్కన పెడితే అసలు సావిత్రి పాత్రకు కీర్తిని ఏం చూసి ఎంపిక చేశారా అని చాలా మంది డౌట్. హీరోయిన్ గా పట్టుమని 10 సినిమాలు కూడా కంప్లీట్ చేయలేదు. అందం వరకు ఓకే గానీ నటిగా స్కోప్ ఉన్న పాత్రలు ఏవీ చేయలేదు. అలాంటి అమ్మాయిని సావిత్రి పాత్రకు ఎలా తీసుకుంటారు? తెలుగు జాతి మరువలేని నటి సావిత్రి. ఆమె చేసిన ప్రతి పాత్ర ఒక గ్రంథాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె జీవించిన చిత్రాలు ప్రేక్షకుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి.